అంతా తానై నడిపించాను. ఏ దిక్కులేని కడపలో పార్టీని ఒక దారిలో పెట్టాను. అయినా నాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వరా అంటూ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తిరుగుబావుట ఎగరేశారు. ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహాటంగానే తన నిరసనను తెలియజేశారు. చంద్రబాబుతో పాటు పవన్ను ఎండగడుతూ ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో కడప రాజకీయాలు టీడీపీలో హాట్ టాపిక్గా మారాయి. శ్రీనివాసరెడ్డి పోస్టులతో టీడీపీ అధిష్టానం కంగుతింది. పవన్ శాఖలో బిల్లుల చెల్లింపులపై ఎక్స్లో పోస్టుపై సీరియస్ అయింది. శ్రీనివాసరెడ్డికి అధిష్టానం ఫోన్ చేసి పవన్ పై పోస్ట్ని డిలీట్ చేయించింది. తన నిరసనను తెలియజేస్తూ కడప టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి నేరుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చారని శ్రీనివాసరెడ్డి నేరుగా ఆరోపించారు. ఎన్నాళ్ల నుంచో కష్టపడుతుంటే తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇచ్చి తప్పారంటూ నేరుగా చంద్రబాబుపై విమర్శలకు దిగిన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా బాణాలను ఎక్కుపెట్టారు. 18 నెలల క్రితం జరిగిన పవన్ కళ్యాణ్ సమావేశానికి సొంత ఖర్చులు పెట్టి ఏర్పాట్లు చేస్తే ఇప్పటి వరకు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త తన సొంత డబ్బు ఖర్చు చేస్తే కనీసం ఆ బిల్లులు కూడా ఇవ్వరా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నే ట్యాగ్ చేశారు. ఇలా తనకు రాజ్యసభ సీటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిని బయటపెట్టారు శ్రీనివాసరెడ్డి. అయితే స్థానికంగా మరో వర్షన్ వినిపిస్తోంది. ఆయన భార్య కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ వల్లనే ఆయనకు సీటు రాకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఆయన జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉంటే ఆయన్ను తీసేసి మరొకరికి కట్టబెట్టారు. కనీసం పొలిట్ బ్యూరో పదవి అయినా ఉందిలే అనుకుంటే రాష్ట్ర కమిటీ నియామకంలో ఆ పోస్టును కూడా తీసేసి రాష్ట్ర స్థాయి నుంచి జోనల్ కోఆర్డినేటర్ స్థాయికి తగ్గించేశారు. అప్పుడే కుసంత అలక వహించినప్పటికీ రాజ్యసభ వస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లు ఓపిక పట్టారు. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో నేరుగా ఇలా విమర్శలకు దిగారు శ్రీనివాసరెడ్డి. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికైనా మళ్లీ టికెట్ దక్కుతుందా లేదా అనే చర్చ మొదలైంది. బహుశా అన్నింటికీ సిద్ధపడే శ్రీనివాసరెడ్డి ఇలా బయటపడి ఉండొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.